పూజారి అమ్మ అవంతిక ఒకసారి కూర్చొని జాతకం చూడాలి అని అంటాడు. అవంతిక సరే అని కూర్చొని ఉంటుంది. పూజారి నీ చెయ్యి ఇలా ఇవ్వు అంటాడు. అవంతిక చెయ్యి ఇస్తుంది. పూజారి చెయ్యి చూసి జాతకం రాసి ఇస్తాడు. అవంతిక ఏమైంది పూజారి గారు అంటుంది. పూజారి నువ్వు ఈ ఊరి అమ్మాయి మహదేవ్ కాంత్ గారి కూతురు అంటాడు. అవంతిక లేదు పూజారి గారు, మా నాన్న పేరు రంగయ్య అంటుంది. పూజారి రంగయ్య నీకు చిన్నాన్న అవుతాడు అంటాడు. అవంతిక నాకేం అర్థం కాలేదు అంటుంది. పూజారి ఇంటికి వెళ్ళి మీ నాన్న అని అంటున్నావే అతన్ని అడుగు, అన్నీ నీకు అప్పుడే అర్థమవుతాయి అంటాడు. అవంతిక సరే పూజారి గారు అంటుంది. అదే నిజమైతే నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను అంటుంది. పూజారి నీ అమ్మకు పురుడు పోసింది నా భార్య, అందుకే నాకు నీ గురించి అంతా తెలుసు అని అంటాడు. అందుకే నేను నిన్ను గుర్తుపట్టాను అని అంటాడు. అవంతిక సరే పూజారి గారు నేను మా నాన్నని అడుగుతాను అని ఉంటుంది. నాన్నని అడుగుతాను, ఇది నిజమైతే మళ్ళీ ఇక్కడికే వస్తాను అంటుంది. పూజారి ఇక్కడికి రావడం కాదు, ఇక్కడే ఉంటావా అని అంటాడు. అవంతిక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళి కారులో కూర్చొని ఉంటుంది. రుద్ర ఏమైంది అని చిన్నగా అంటాడు. అవంతిక సార్ మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది. సావిత్రమ్మ అవంతిక నీవు ఊరికి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా అని అంటుంది. అవంతిక లేదమ్మా, వచ్చిన మొదటిసారి ఇలా జరిగింది అని అంటుంది. ఇంకా ఏం జరుగుతుందో ఏంటో అని అంటుంది. ఆనంద్ వర్మ నీకు తెలియనివి చాలా జరుగుతాయి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తాడు. రుద్ర అవంతిక భుజం మీద పడుకొని నిద్రపోతాడు. అవంతిక రుద్రని చూస్తూ ఇంకేమైనా అయితే నా ప్రాణం పోయేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆనంద్ వర్మ ఇల్లు రాగానే రుద్రని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెడతాడు. సావిత్రమ్మ అన్ని హడావిడిగా చేస్తూ ఉంటుంది. ఆనంద్ వర్మ డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. అవంతిక రుద్రని చూస్తూ అలాగే ఉంటుంది. రుద్రవో ఏంటలా దయ్యంలాగా చూస్తూ ఉన్నావు అని అంటాడు. అవంతిక ఏం లేదు సార్ అంటుంది. రుద్ర అవంతిక చెయ్యి పట్టుకుంటాడు. అవంతిక అమ్మ అని అంటుంది. రుద్ర ఏమైంది అని చెయ్యి చూసి షాక్ అవుతాడు.